హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం ఒక మానిస్టర్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. అదే IQ15. మార్కెట్ లో మనకి చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్న పర్ఫార్మెన్స్ అంటే గుర్తొచ్చే పేరు ఐక్యూ. ఈసారి IQ15 తో స్పెసిఫికేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్, ఒక మాసివ్ 7000 mAh బ్యాటరీ అండ్ ఇంకా స్టన్నింగ్ 2K డిస్ప్లే కూడా దీంట్లో ఉంది. నార్మల్ గా ఐక్యూ మొబైల్స్ అంటే మనం గేమింగ్ కి మాత్రమే అనుకుంటాం, కానీ ఈ మొబైల్ లో స్పెసిఫికేషన్స్ అన్నది పీక్ లెవెల్ కి తీసుకెళ్లారా లేదా అన్నది తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ పిరాది టెక్ ఛానల్. ఫస్ట్లీ లెట్స్ టాక్ అబౌట్ ద డిజైన్. ఐక్యూ ఎప్పుడు వాళ్ళ డిజైన్ తో ఇంప్రెస్ చేస్తారు. లెజెండ్ ఎడిషన్ గ్లాస్ బ్యాక్ తో ప్రీమియం లుక్ ఇస్తే, ఆల్ఫా వెర్షన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ తో సాలిడ్ గ్రిప్ ఇస్తుంది. ఈ ఫోన్ అరౌండ్ 8.1 mm థిక్ అండ్ వెయిట్ మనకి 216 grams వరకు ఉంటుంది. దీనిలో మనకి 7000 mAh బ్యాటరీ ఉన్నా సరే ఫోన్ ని చాలా స్లిమ్ గా డిజైన్ చేశారు. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఇట్ హ్యాస్ IP69 అండ్ 68 రేటింగ్స్. అంటే మనకి వాటర్ అండ్ డస్ట్ పర్ఫార్మెన్స్ లో నో కాంప్రమైజ్ అన్నమాట. ఈవెన్ హై ప్రెషర్ వాటర్ జెట్స్ ని కూడా ఇది సర్వైవ్ అవ్వగలదు. ఇంకా దీని డిస్ప్లే చూస్తే మనం వావ్ అనాల్సిందే, ఎందుకంటే 6.85 inches 2K LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. అలానే మనకి 144 Hz రీఫ్రెష్ రేట్ ఉండడం వల్ల స్క్రోలింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే దీని బ్రైట్నెస్. దీంట్లో మనకి 6000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉన్నాయి. అంటే మీరు సన్లైట్ లో కూడా డిస్ప్లేని చాలా క్లియర్ గా విజిబుల్ చేస్తుంది. డాల్బీ విజన్ అండ్ HDR10+ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంది. సో మీరు నెట్ఫ్లిక్స్ లో మూవీస్ చూసినప్పుడు కూడా కలర్ కాంట్రాక్ట్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మరి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకున్నా, మొబైల్ డీల్స్ కావాలనుకున్నా, ఎనీ ఎలక్ట్రానిక్స్ డీల్స్ కావాలనుకున్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ ఛానల్లో రెగ్యులర్ గా మనం డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. ఏది డిస్కౌంట్ ఉన్నా సరే 100% దాంట్లో పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. సో మీకు ఎలాంటి డీల్స్ కావాలంటే కంపల్సరీగా జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ పాయింట్ కి అయితే వద్దాం, అదే పర్ఫార్మెన్స్. దిస్ ఈస్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఫోన్ రైట్ నౌ. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ దీంట్లో అవైలబుల్ గా ఉంది. ఇంకా గేమింగ్ లవర్స్ కి ఒక పండుగ, ఎందుకంటే దీంట్లో మనకి సూపర్ కంప్యూటర్ Q3 చిప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది హార్డ్వేర్ లెవెల్ రే ట్రేసింగ్ అండ్ 144 FPS గేమింగ్ ని ఎనేబుల్ చేస్తుంది. ఇంకా హీటింగ్ గురించి కూడా టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో మనకి 8000 mm² వేపర్ ఛాంబర్ అయితే అవైలబుల్ గా ఉంది. మీరు ఎన్ని అవర్స్ గేమింగ్ ఆడినా సరే ఫోన్ అయితే 1% కూడా హీట్ అవ్వదు. మనం స్టార్టింగ్ నుంచి చెప్తుంది ఏంటి, ఐక్యూ అంటే పర్ఫార్మెన్స్ ఒకటే అనుకుంటారు, కానీ ఈసారి కెమెరాలో కూడా చాలా అప్గ్రేడ్స్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ కెమెరాలో మనకి 350 MP కెమెరా సెటప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇది 50 MP సోనీ IMX921 మెయిన్ కెమెరా. సెకండ్ ఇది 50 MP IMX882 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా. ఇంకా థర్డ్ విషయానికి వస్తే 50 MP అల్ట్రా వైడ్ లెన్స్ తో మనకి వస్తుంది. ఇంకా డే లైట్ లో మీరు ఏమైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఫొటోస్ కూడా చాలా షార్ప్ గా వస్తున్నాయి. లో లైట్ లో కూడా మనకి ఏ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా ఫోటో అయితే చాలా క్లారిటీగా ఇస్తుంది. అలానే మీరు ఏమైనా వీడియో రికార్డింగ్ చేద్దాం అనుకున్నా, రీల్స్ చేద్దాం అనుకున్నా సరే అల్ట్రా HD 60 FPS లో మనం వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే కనుక ఈ ఫోన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా సెల్ఫీ లవర్స్ కోసం దీంట్లో మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా మనం 4K లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో మనకి 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే అవైలబుల్ గా ఉంది. మీరు ఎవరైనా ఏదైనా టూర్స్ కి వెళ్తున్నప్పుడు ఆరాంగా 2 days అయితే మనకి బ్యాటరీ పికప్ అయితే వస్తుంది. సో మీరు ఏమైనా కెమెరా యూజ్ చేసినా, గేమింగ్ ఆడినా సరే కంపల్సరీగా 1.5 days అన్నా సరే బ్యాటరీ యూజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. టూర్ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ అయిపోయినప్పుడు కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో మనకి 100 watts వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అలానే వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి 40 watts వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి ఎడిషన్ అన్నమాట. సో ఫైనల్ గా IQ15 మొబైల్ ఎవరికి, మీకు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్, డిస్ప్లే పర్ఫార్మెన్స్, అలానే బ్యాటరీ లైఫ్ ప్రయారిటీ కావాలి అనుకుంటే బ్లైండ్ గా ఈ మొబైల్ అయితే తీసుకోండి. మన ఇండియాలో బేస్ వేరియంట్ మనకి 72,999 కి స్టార్ట్ అవుతుంది. సో బ్యాంక్ ఆఫర్స్ లో కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది. అది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ IQ15 మొబైల్లో ఏ ఫీచర్స్ మీకు నచ్చాయో కామెంట్ లో పింక్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వన్స్ అగైన్ మీకు రిమెంబర్ చేస్తున్నాను, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎక్స్క్లూసివ్ డీల్స్ కోసం.